హరిభక్త పరాయణ శ్రీ దాసగణూకృత శ్రీ సాయినాథ స్థవన మంజరి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సాయి గురుభ్యో నమః. ఓం శ్రీ సాయి వాణి బాబాయ్ నమః. ఓం శ్రీ విశ్వ సాయి ద్వారకామాయి శక్తిపీఠం నమో నమః. ఓం శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సాయి సమర్థ సద్గురువే నమః. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం స్మృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు సజ్జనులను సంరక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి మరియు ధర్మరక్షణకు నేను మరలా అవతరిస్తుంటానని శ్రీకృష్ణ పరమాత్మ హామీ ఇచ్చారు. శ్రీమత్ పరబ్రహ్మ గురుం స్మరామి, శ్రీమత్ పరబ్రహ్మ గురుం నమామి, శ్రీమత్ పరబ్రహ్మ గురుం యజామి, శ్రీమత్ పరబ్రహ్మ గురుం భజామి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం కేవలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం షిరిడీ సాయినాథ సద్గురం తం నమామి. నిత్య శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం సాయి సద్గురం తం నమామ్యహం. శ్రీ సాయినాథ స్థవన మంజరి అను శ్రీ సాయి సుమనాంజలిని బాబాకు అత్యంత ప్రీతిపాత్రుడైన శ్రీ దాసగణ మహారాజ్ అనువారు శాలివాహన శకం 1840 అనగా సెప్టెంబర్ 9, 1918 తేదీన గణేశ చతుర్థి సోమవారం రోజున సాయిబాబా వారి ప్రేరణతో నర్మదా నదీ తీర మహేశ్వర క్షేత్రంలో రచించారు. ఇది తొలుత మరాఠీ భాషలో రాయబడింది, దానిని తెలుగులో అనువాదం చేయబడినది. శ్రీ సాయినాథుని మహిమను హరికథల ద్వారా, భజన సంకీర్తన ద్వారా ప్రప్రథముగా ప్రజలలో ప్రచారం చేసిన వారు శ్రీ దాసగణు. శ్రీ దాసగణు మహారాజ్ అనగా గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధి అనువారి పేరు. జననము జనవరి 6, 1868 సంవత్సరం. నిర్యాణం సెప్టెంబర్ 25, 1962 సంవత్సరం. శ్రీ దాసగణ మహారాజ్ ఆదిలో గొప్ప శివభక్తుడు, కాలాంతరమున శ్రీ పాండురంగ భక్తుడైనాడు. అలాగే శ్రీ షిరిడీ సాయీశ్వరుని ప్రేరణతో ఇతడు ఒకనాడు షిరిడీకి రావడం జరిగినది. ద్వారకామాయి అందున్న శ్రీ సాయిని చూసి తన ఇష్టదైవం శ్రీ పాండురంగడే ఈ సాయి రూపధారి అనే అనుభూతిని అనుభవించాడు. అంతే అతడు ఆనాటి నుంచి శ్రీ షిరిడీ సాయి దర్బారులో ముఖ్య భక్తుడిగా స్థిరపడ్డాడు. శ్రీ షిరిడీ సాయి బాబా మహాసమాధి చెందిన సంవత్సరము అక్టోబర్ 15, 1918 మంగళవారం రోజు. ఈ స్థవన మంజరి రచించిన రోజు సెప్టెంబర్ 9, 1918 సోమవారం. బాబాకు అంకితమిచ్చినది సంవత్సరము సెప్టెంబర్ 12, 1918 గురువారం. అంటే శ్రీ సాయిబాబా వారి మహాసమాధికి 36 రోజుల ముందు ఈ గ్రంథము వ్రాయబడినది. షిరిడీలో శ్రీ ద్వారకామాయందు సుఖాసీనుడై ఉన్న శ్రీ సాయి ప్రభు ఎదుట దీనిని గానం చేస్తూ శ్రీ సాయీశ్వరునికు అంకితమిచ్చాడు. ఈ గ్రంథంను గానం చేస్తూ బాబాకి వినిపించుచున్న సమయంలో నిన్న మొన్నటి వరకు సంజీవి అయి ఉన్న శ్రీ సగుణమేరు నాయక్ అనగా బాబా ఈయనను సగుణమేరు మామ అని పిలిచేవారు కూడా ఈ మసీదులో ఉన్నారు.
శ్రీ సాయి ప్రభు తన్మయత్వంతో చిరునవ్వుతో దీనిని ఆలకించి సాయి భక్తులందరికీ ఇది నిత్య పారాయణ గ్రంథం కాగలదని, దీనిని నిత్య పారాయణ చేయువారలు సర్వారిష్టములు తొలగి సుఖశాంతులతో భోగభాగ్యములతో వర్ధిల్లుదరని ఆశీర్వదించినారట. ఈ విషయము 1960 సంవత్సరంలో ఈ చిన్న స్తోత్రమును షిరిడీలో గాని, ఏదైనా శుభకార్యములప్పుడు గాని, పండగ దినముల్లో కానీ, ప్రతి గురువారం నందు గాని, నిత్యము గాని 9 లేక 11 సార్లు పారాయణం చేయినచో శ్రీ సాయీశ్వరుని సందర్శన భాగ్యము అలాగే ఇష్టఫలకామ్య సిద్ధి నిస్సంశయంగా లభిస్తుంది. దీనిని నిత్య పారాయణం వలన సర్వసుఖ సౌఖ్యములను నిస్సంశయంగా పొందగలుగుదురని పలువురు భక్తుల స్వానుభవ నిర్వచనం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సర్వాధార మయూరేశ్వర సర్వసాక్షి గౌరీ కుమార, ఓ అచింత్య, ఓ లంబోదర, శ్రీ గణపతి పాహిమాం. నీవు సకల గణాలకు ఆది ఈశ్వరుడవు, అందుకే నిన్ను గణేశుడని అంటారు. సకల శాస్త్రాలు నిన్ను అంగీకరిస్తున్నాయి. మంగళ రూప పాలచంద్ర, ఓ శారద వాగ్విలాసిని, నీవు పదాలను సృష్టించిన వాగీశ్వరివి. నీవు అస్తిత్వం వలననే జగత్తులోని వ్యవహారాలు నడుస్తున్నాయి. నీవు గ్రంథకర్తల దేవతవు. నీవు దేశానికి ఎల్లప్పుడూ భూషణానివి. అన్నిటి యందు నీ శక్తి ఆగాధం. జగదాంబ నీకు నమస్కారం. ఓ పూర్ణ బ్రహ్మ, సాధు సజ్జన ప్రియ, ఓ సగుణ రూప పండరీనాథ, కృపాసాగర, పరమ దయామయ పాండురంగ నరహరి, నీవు అందరినీ నడిపించే సూత్రధారివి. నీవు జగమంతటా వ్యాపించి ఉన్నావు. సకల శాస్త్రాలు నీ స్వరూపాన్ని పరిశోధిస్తున్నాయి. ఓ చక్రపాణి, నీవు పుస్తక జ్ఞానులకు అంతుపట్టవు. ఆ మూర్ఖులందరూ వాద వివాదాలు చేసేవారు. సాధువులు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. మిగతా వారు మౌనంగా ఉంటారు. నీకు సాదరంగా నా సాష్టాంగ నమస్కారము. ఓ పంచవక్ర శంకర, కపాల మాలాధారి, ఓ నీలకంఠ, ఓ దిగంబర, ఓంకార రూప పశుపతి, నీ నామాన్ని స్మరించిన వారి ధైర్యం వెంటనే తొలగిపోతుంది. దౌర్జటి, నీ నామం యొక్క మహిమ ఇటువంటిది. నీ చరణాలకు వందనం చేసి నేను ఈ స్తోత్రాన్ని రచిస్తాను. నీలకంఠ, దీనిని సంపూర్ణం చేసేలా సహకరించు. ఇప్పుడు అత్రిస్తునకు, ఆది నారాయణునకు, తుకారామాది సత్పురుషులకు మరియు భక్తులందరికీ నమస్కారం. జయ జయ సాయినాథ, పతిత పావన, పరమ దయాళు, మీ చరణాల యందు దర్శనించుతున్నాను. అభయాన్ని అనుగ్రహించండి. మీరు సుఖానికి నిలయమైన పూర్ణ బ్రహ్మ, పురుషోత్తముడైన విష్ణుమూర్తి మీరే. అర్ధనారీశ్వరుడు, మదనాంతకుడు కూడా మీరే. మానవ శరీరాన్ని ధరించిన పరమేశ్వరులు మీరు. జ్ఞానాకాశంలోని భాస్కరులు, దయాసాగరులు మీరు. భవరోగానికి ఔషధం మీరు. హీనులకు, దీనులకు చింతామణి, భక్తులకు పవిత్ర గంగాజలం మీరు. ప్రపంచంలో మునిగిపోయే వారిని తరింపచేసే నౌక మీరు. భయభీతులకు ఆశ్రయం మీరు. జగత్తుకు ఆది కారణం. దయాఘన నిర్మల చైతన్యమనే సృష్టి విలాసమంతా మీదే. మీరు జన్మరహితులు, మీకు మృత్యువు లేదు. బాగా పరిశోధిస్తే చివరకు ఇది అవగతమవుతుంది. జనన మరణాలు రెండు అజ్ఞానం వలన కలుగుతాయి. మహారాజా, మీరు రెండింటికి అలిప్తంగా ఉంటారు. మీరు ఒక చోట ఓటలా ప్రకటమైంది. అయితే అది అక్కడే పుట్టి పైకి వచ్చిందా? అది ఆది నుండి అక్కడ పూర్ణంగా నిండి ఉండి లోపల నుండి వచ్చింది. అంతే. ఒక లోతు గుంతలో నీరు ఊరితే దానికి బావి అని పేరు కలుగుతుంది. నీరు లేకపోతే అది ఒక గుంత మాత్రమే. నీరు గుంతలో ఊరటం లేదా ఎండిపోవడం ఇది నీటికి అసలు పట్టదు. నీరు గుంతకు అసలు ఏ విలువ ఇవ్వదు. అయినా నీరు నిండుగా ఉన్నప్పుడు గుంతకు మాత్రం గర్వం. అందువలన నీరు బాగా ఇంకిపోగానే దైన్యావస్థను పొందుతుంది. ఈ మానవ శరీరం నిజంగా గుంత వంటిది. ఇందులోని శుద్ధ చైతన్యం, నిర్మలమైన నీరు, గుంతలు అసంఖ్యాకంగా ఉన్న నీరు అన్నిటిలో ఒకటే. నీ శరీరాలు అనేకం, చైతన్యం ఒక్కటే. దయామయ, జనన మరణాలకు అతీతమైన మీరు అజ్ఞానం అనే పర్వతాన్ని ఛేదించడానికి వజ్రాయుధం కావాలి. భూమిపై నేటి వరకు అనేక గుండాలు వెలిసాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు ఉంటాయి. ఆయా ప్రత్యేక గుండానికి విశేషమైన నామరూపాలుంటాయి. వాని ద్వారానే గుర్తించగలము. అయితే చైతన్యాన్ని నీవు నేను అని అనటం ఉచితం కాదు. ఎందుకంటే చైతన్యంలో ద్వైతం లేదు కనుక. పైగా చైతన్యం జగమంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటప్పుడు నీవు నేను అనే భావన అక్కడ ఎలా సంభవం?
మేఘాలలోని నీరు అంతటా ఒకేలా ఉంటుంది. భూమిపై పడగానే ఆ నీటికి అనేక భేదాలు కలుగుతాయి. గోదావరిలో పడిన నీటిని గోదావరి అంటారు. బావిలో పడిన నీటిని నదీ జలానికి ఉన్న పవిత్రత లేదు. గోదావరి సత్పురుషుల వలె పవిత్రం. మీరు అందులోని నీరు, మేము అక్కడక్కడ ఉన్న వాపి కోప తటాకాలము. అదే మీకు మాకు భేదం. మీరు పవిత్రులు, మేము కృతార్థులవడానికి చేతులు జోడించుకుని మీ వద్దకు శరణాగతులై రావాలి. గోదావరి జలానికి పాత్రతను బట్టి పవిత్రత వచ్చింది. నీరు వేరే ఎక్కడైనా ఒకటే. గోదావరి జలాలు ప్రవహించే ఆ భూస్థలం పవిత్రమని అక్కడ భూమి యొక్క గుణాలను బట్టి నిర్ణయించబడింది. మేఘగర్భంలోని నీటిని ఏ ప్రదేశము ఏ మార్పు చేయదో అదే భూభాగాన్ని గోదావరి అని శాస్త్రవేత్తలు అన్నారు. ఇతర ప్రదేశాలలో పడిన నీరు ఆయా స్థలాల గుణాలను గ్రహిస్తాయి. మొదట్లో మధురంగా ఉన్న నీరు ఆయా ప్రదేశాల్లోని ప్రభావం వలన అనారోగ్యంగా, ఉప్పగా, వగరుగా మారుతుంది. గురువారా, మీ పట్ల కూడా అట్లే కామ క్రోధాది అర్షత్ వికారాల మాలిన్యాలు లేని పవిత్ర శరీరానికి సత్పురుషులనే నామం శోభిస్తుంది. అందువలన సత్పురుషులు గోదావరి అని నేను అంటాను. సకల జీవులలో మీ యోగ్యతే శ్రేష్టమైనది. జగత్తు ఆరంభమైనప్పటికీ నుండి గోదావరి ఉన్నది. నీరు కూడా ఏ లోపం లేకుండా ఈనాటి వరకు పరిపూర్ణంగా ఉన్నది. శ్రీరాముడు గోదావరి తీరానికి వచ్చినప్పుడు నదిలో ఉన్న నీరు ఇప్పటి వరకు ఉంటుందా? నీరు ఉన్న స్థలం మాత్రం ఇక్కడ మిగిలి ఉన్నది. నీరు సాగరంలో కలిసిపోతుంది. అయినా నీరు ఉన్న స్థలం యొక్క పవిత్రతే నేటి వరకు స్థిరంగా ఉంది. ప్రతి సంవత్సరము పాత నీరు పోయి క్రొత్త నీరు వస్తూనే ఉంటుంది. మీ పట్ల కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. ఒక శతాబ్దంలోనిదే సంవత్సరం. ఆ శతాబ్దంలోని సత్పురుషులు నీటి ప్రవాహం వంటి వారు. సాధువులు ఆ నీటిపైన అలలు వంటి వారు. ఈ పవిత్ర గోదావరి వద్దకు ప్రథమ శతాబ్దంలో సనక సనందనాథులు వచ్చారు. తర్వాత నారద, తుంబర, ధ్రువ, ప్రహ్లాద, బలి మొదలగు రాజులు, శబరి, అంగదుడు, హనుమంతుడు, విదురుడు, గోపగోపికలు వచ్చారు. ఇలా ఈనాటి వరకు ప్రతి శతాబ్దంలోనూ పుష్కలంగా వచ్చారు. వారిని వర్ణించడానికి నేను ఆసక్తుణ్ణి. ప్రస్తుతం ఈ శతాబ్దంలో పవిత్ర గోదావరి సమీపాన సాయినాథులైన మీరు వచ్చారు. అందువలన మీ దివ్య చరణాలకు నేను వందనం చేస్తాను. ప్రభు, నా దుర్గుణాలను పరిగణించకండని వేడుకుంటున్నాను. నేను హీనుణ్ణి, దీనుణ్ణి, అజ్ఞానుణ్ణి, పాత కసి భామని, ఇలా సకల చెడు లక్షణాలు కలవాడిని. అయినా దేవా, నన్ను ఉపేక్షించకండి. పరశువేది ఇనుములోని దోషాలను పట్టించుకోదు. గోదావరి ఊరిలోని కాలువలను బహిష్కరించదు. బాబా, మీ కృపా కటాక్షాలతో నాలోని సకల కల్మషాలను త్వరగా తొలగించండి. ఇదే ఈ దాసుని విన్నపం. పరశువేది సాంగత్యంలో ఇనుము బంగారం కాకపోతే ఆ లోపం పరశువేదిది. మీరు పరశువేది, నేను ఇనుమును. నాలో పరివర్తన రాకపోతే ఆ లోపం మీ పైన ఆపాదించబడకూడదు. మీకు అప్రతిష్ట రాకూడదు. కనుక నన్ను పాపిగా ఉంచకండి. పిల్లలు ఎల్లప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటారు, కానీ తల్లి కోపగించుకోదు. దీనిని దృష్టిలో ఉంచుకుని బాబా, నన్ను అనుగ్రహించండి. ఓ సద్గురు సాయినాథ, మీరే మా కల్పతరు. సాగరాన్ని తరింపచేసే నౌక నిశ్చయంగా మీరే. మీరు కామధేనువు, చింతామణి, మీరు జ్ఞానాకాశంలోని భాస్కరులు, సద్గుణాల గని, స్వర్గానికి సోపానము. ఓ పరమ పావన పుణ్యమూర్తి, శాంత స్వరూప, ఆనంద ఘన, ఓ చిత్స్వరూప, ఓ పరిపూర్ణ, ఓ భేదరహిత, ఓ జ్ఞానసింధు, ఓ విజ్ఞానమూర్తి, ఓ పురుషోత్తమ, క్షమశాంతులకు నిలయమా, ఓ భక్తజనుల విశ్రామధామమా, నన్ను అనుగ్రహించండి. మీరు సద్గురు మచ్చిందరు, మీరే మహాత్ములైన జలంధర్, మీరే నివృత్తినాథ్ జ్ఞానేశ్వరుడు, కబీరు, షేక్ మహమ్మదు, ఏకనాథులు, మీరే బోధుల, సావతమాలి, సమర్థ రామదాసు, మీరే సాయినాథ, మీరే తుకారం, మీరే సుకారం, మీరే మాణిక్య ప్రభు. మీ అవతారాల లక్ష్యం అనూహ్యం. మీరు మీ జాతిని గూర్చి ఎవరికి తెలియపరచలేదు. మీరు బ్రాహ్మణులని కొందరు, యవనులని కొందరు అంటారు. మీరు శ్రీకృష్ణుని వలె లీలలను ప్రదర్శించారు. శ్రీకృష్ణుని
యేసుని ప్రజలు పలు రకాలుగా అన్నారు. కొందరు యదుకుల భూషణుడని అన్నారు, కొందరు పశువుల కాపరి అని అన్నారు, సుకుమార బాలుడని యశోద అన్నది, మహాకాలుడని కంసుడన్నాడు, ప్రేమమయుడని ఉద్ధవుడంటే, జ్ఞానశ్రేష్ఠుడని అర్జునుడన్నాడు. ఆ విధంగా గురుదేవ, ప్రజలు మిమ్మల్ని వారి వారి మనసులకు తోచినట్లు భావిస్తారు. మీ నివాస స్థానం మసీదు, మీ చెవులు కుట్టి ఉండేవి. మీరు పాటించిన మహమ్మదీయుల నైవేద్య పద్ధతులు చూచి ప్రజలు మిమ్మల్ని ముసల్మాన్ అని తలిచారు. కానీ దయాగన, మీ అగ్ని ఆరాధనను గని మీరు హిందువని మా మనసులకు నిశ్చయమైనది. ఈ వ్యావహారిక భేదాలలో తార్కికులు తర్జన పద్యలు చేస్తారు, కానీ జిజ్ఞాసులు భక్తులు వీటిని పట్టించుకోరు. మీది పరబ్రహ్మ స్థితి, జాతి మతాలు మీకు వర్తించవు. మీరు అందరికీ గురుమూర్తి, మీరు ఆది కారణులు. హిందూ ముసల్మానుల్లో వైర భావం ఉన్నది. వారిలో ఐక్యతను కలిగించడానికి, భక్తులకు మీ లీలలను చూపించడానికి మీరు మసీదులో అగ్ని ఆరాధనను చేపట్టారు. మీరు జాతి మతాలకు అతీతమైన సాక్షాత్ సద్వస్తువు పరబ్రహ్మ. అందువలన మీరు తర్కానికి అంతు చిక్కారు. తర్క వితర్కాల గుర్రపు స్వారీ మీ వద్ద నిలవజాలదు. అటువంటప్పుడు నా మాటలు నిలవగలవా? అయినా మిమ్మల్ని చూచి నేను మౌనంగా ఉండలేను. కారణం, వ్యవహారంలో స్తుతించడానికి సాహిత్యంలోని మాటలే సాధనలు. అందువలన మీ అనుగ్రహంతో సాధ్యమైనంత వరకు ఎల్లప్పుడూ వర్ణిస్తూ ఉంటాను. సత్పురుషుల ఘనత గొప్పది, దేవతల కంటే కూడా అధికం. ఎందుకంటే సత్పురుషుల వద్ద నాని అన్న భేదభావాలుండవు. హిరణ్యకశిపుడు, రావణుడు దేవుణ్ణి ద్వేషించుట వలన వధింపబడ్డారు. అలా సత్పురుషుల చేతిలో వధింపబడిన వారు ఒక్కరైనా లేరు. గోపీచందు జలంధరుని పెంట కుప్పలో పాతిపెట్టినప్పుడు ఆ మహాత్మునికి దుఃఖం కలగలేదు సరికదా, పైపెచ్చు ఆ రాజును ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు. ఇటువంటి సత్పురుషుల మహిమలను ఎంతని వర్ణించగలను? సత్పురుషులు సూర్యనారాయణుడు వంటి వారు. వారి కృప జ్ఞాన ప్రకాశం. వారు చల్లటి సుఖాన్ని ఇచ్చే చంద్రుని వంటి వారు. వారి కరుణ వెన్నెల వెలుగు. సత్పురుషులు కస్తూరి వంటి వారు. వారి కృప పరిమళం వంటిది. సత్పురుషులు చెరుకు రసం వంటి వారు. వారి కృప మధురం. సత్పురుషులు దుష్టుల పట్ల శిష్టుల పట్ల సమాన దృష్టిని కలిగి ఉంటారు. అంతేకాదు, పాపల పట్ల వారికి ప్రీతి ఎక్కువ. గోదావరి జలంలో శుభ్రపరచడానికి మలిన వస్త్రాలే వస్తాయి. శుభ్రమైన బట్టలు గోదావరికి దూరంగా పెట్లల్లో ఉంటాయి. పెట్టెలోని బట్టలు కూడా ఒకప్పుడు శుభ్రపరచడానికి గోదావరికి వచ్చినవే. ఇక్కడ ఆ పెట్టె వైకుంఠం, మీరు గోదావరి. శ్రద్ధ స్నానఘట్టం, జీవాత్మలే వస్త్రాలు, వాని మాలిన్యం షడ్వికారాలు. మీ పాదదర్శనమే గోదావరి స్నానం. మీరు మా సకల మాలిన్యాలను తొలగించి నిర్మలంగా చేయగల సమర్థులు. మేము ఈ ప్రపంచంలో మాటి మాటికి మలినలమైపోతున్నాము. అందువలన సత్పురుషుల సందర్శనం అవసరము. గోదావరిలో నీరు పుష్కలంగా ఉండి ఆ నీటిలో శుభ్రపరచడానికి తెచ్చిన మలిన వస్త్రాలు శుభ్రం కాకుండా అక్కడి స్నానఘట్టాలపై ఉండిపోతే అది గోదావరికి అప్రతిష్ట కదా. మీరు చల్లటి నీటినిచ్చే వృక్షం. మేము తాపత్రయాలనే తీవ్ర ఎండ బాధకు మాడిపోతున్న బాటసారులం. ఓ గురువర్య, కరుణామయ, మమ్ము ఈ తాపత్రయాల నుండి రక్షించండి. చల్లటి నీడ వంటి మీ కృప లోకోత్తరమైనది. నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు పైనుండి ఎండ వేడి తగులుతుంటే ఈ వృక్షాన్ని నీటినిచ్చే చెట్టు అని ఎవరంటారు? మీ కృప లేకుండా ఈ ప్రపంచంలో బాగుపడటం జరగదు. ధర్మ సంస్థాపన కొరకు అర్జునుడికి శ్రీకృష్ణుడు శకునిగా లభించాడు. సుగ్రీవుని కృపతో విభీషణుడికి శ్రీరామ ప్రభు లభించాడు. సత్పురుషుల వలననే భగవంతునికి ఘనత. వేద శాస్త్రాలు వర్ణించలేని నిరాకార నిర్గుణ పరబ్రహ్మను సగుణ సాకార రూపంలో భూమిపైకి అవతరింపజేసేది సత్పురుషులే. రుక్మిణి వల్లభుడైన వైకుంఠపతి యగు శ్రీకృష్ణుని దామాజీ మాలవనిగా చేశాడు. చోఖాబా జగన్నాథునితో పశువుల శవాలను మోయించాడు. సత్పురుషుల మహిమలను ఎరిగి శ్రీహరి సక్కుబా ఇంట నీళ్లు మోశాడు. నిజంగా సత్పురుషులు సచ్చిదానంద పరమాత్మను శాసించగలరు. ఇంకా అధికంగా చెప్పవలసిన అవసరం లేదు. సాయినాథ, షిరిడి గ్రామ నివాసి, మీరే మా తల్లి తండ్రి. బాబా, మీ లీలలు నిజంగా ఎవరికి అంతుపట్టవు. అటువంటప్పుడు పామరుణ్ణైనా నా వాక్కుకు మీ లీలలను వర్ణించ సాధ్యమా? జడుల వంటి జీవులను ఉద్ధరించడానికి మీరు షిరిడి వచ్చారు.
ప్రమిదలలో నీరు పోసి దీపాలను వెలిగించారు. 3 వెడల్పు గల చెక్క పలకను మంచంలో పైన చూరుకు వేలాడగట్టి దానిపై శయనించి భక్తులకు మీ యోగ శక్తి సామర్థ్యాన్ని తెలియచేశారు. మీరు అనేకులకు ఆ సంతానాన్ని అనుగ్రహించారు. విభూతిని ప్రసాదించి అనేకుల రోగాలను పోగొట్టారు. ఐహిక కష్టాలను తొలగించడం మీకు అసఖ్యం కాదు. గజరాజుకు చీమ బరువా, గురుదేవా దీనులను కరుణించండి. మీ చరణాలకు శరణు తెచ్చిన నన్ను వెనుకకు నెట్టివేయకండి. మీరు మహారాజులకు మహారాజు, కుబేరులకు కుబేరులు, వైద్యులకు వైద్యులు. నిశ్చయంగా మీకంటే శ్రేష్ఠులెవరూ లేరు. ఇతర దేవతల పూజలకు విశేషమైన పూజా సామాగ్రి, ప్రత్యేక పూజా విధానము అవసరం. కానీ మీ పూజకు జగత్తులో విశిష్టమైన వస్తువేదీ లేదు. సూర్యునింటిలో దీపావళి పండుగ వచ్చినట్లయితే ఏ ద్రవ్యాలతో ఈ పండుగను జరుపుకుంటారు? సాగరం యొక్క దప్పికను తీర్చడానికి ఈ భూమిపై నీరు లేదు. అగ్నిని రగల్చడానికి నిప్పు ఎక్కడి నుండి తేవాలి? గురుదేవ శ్రీ సాయి సమర్థ, పూజ చేసే వస్తువులన్నీ ఆది నుండి మీ ఆత్మ యొక్క అంశాలు. ఈ మాటలన్నీ తత్వదృష్టితో ఊరికే చెప్పడమే కాని పరమాత్మ తత్వం ఇంకా పట్టుపడలేదు. అందువల్ల అనుభవ జ్ఞానం లేకుండా చెప్పే మాటలు నిరర్థకం. మీ పూజను వ్యావహారికంగా చేయడానికైనా నాకు సామర్థ్యం లేదు. అందువలన గురుదేవ అనేక కల్పనలతో మీ పూజ చేస్తాను. దయామయ ఈ దాసుని యొక్క పూజను స్వీకరించండి. ఇక ప్రేమాశ్రువులతో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను. సద్భక్తి అనే చందనాన్ని రాస్తాను. శబ్దాలంకారాల కఫినిని సమర్పిస్తాను. ప్రేమ భావాల సుమమాలను మీ కంఠానికి అలంకరిస్తాను. నా దుర్గుణాలను ధూపంగా దహించవేస్తాను. అవి చెడు ద్రవ్యాలే అయినా వాని నుండి చెడు వాసనలు రావటం లేదు. ధూప ద్రవ్యాలను సద్గురు వద్ద కాక ఇతరత్ర ఎక్కడ కాల్చినా ఆ ధూప ద్రవ్యాల నుండి వెలువడే వాసనలు అలాగే ఉంటాయి. ధూప ద్రవ్యాలు అగ్నిని తాకగానే తక్షణం వారి సువాసనలు వెలువడతాయి. మీ వద్ద వ్యతిరేకంగా జరుగుతుంది. మాలిన్యాలు అగ్నిలో కాలిపోయి సద్గుణాల పరిమళం ప్రపంచానికి తెలిసేలా మిగిలి ఉంటుంది. గంగా జలంలోని మురికిపోగానే నీరు నిర్మలవటం సహజం. మనసులోని మాలిన్యం పోయి మనసు నిర్మలమవుతుంది. ఓ గురుదేవా, నేను మాయా మోహాలనే దీపాలను వెలిగిస్తాను. దానివల్ల వైరాగ్య ప్రభలను లాభంగా పొందేలా అనుకరించండి. మీరు ఆసీనులవటానికి శుద్ధమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని అర్పిస్తాను. దానిపై విరాజమానులై భక్తి నైవేద్యాన్ని స్వీకరించండి. ఈ భక్తి నైవేద్యాన్ని మీరు సేవించి భక్తి రసాన్ని నాకు ఇవ్వండి. ఎందుకంటే నేను మీ బిడ్డను కనుక మీ బోధామృత రసాన్ని పానం చేసే అధికారం నాకు ఉన్నది. నా మనసును మీకు దక్షిణగా సమర్పించుకుంటున్నాను. దానివల్ల నాకు ఎటువంటి కర్తృత్వ భావం ఉండదు. ఇక ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాలను చేస్తాను. స్వీకరించండి. ప్రార్థనాష్టకము. జాతి మత గోత్రాతీత సిద్ధ అచించ కరుణాలయ పాహిమాం పాహిమాం. శ్రీ సాయినాథ షిరిడి గ్రామ నివాసి శ్రీ జ్ఞాన భాస్కర జ్ఞానదాత సర్వమంగళకారక. మీరు సృష్టికర్త బ్రహ్మ, మీరు పాలనాకర్త విష్ణుమూర్తి, త్రిలోకాలను లయం చేసే మహేశ్వరులు మీరే. ఈ పృథ్వీతలమందు మీరు లేని చోటంటూ ఉందా? సాయినాథ, మీరు సర్వజ్ఞులు, సర్వ హృదయాలలోనూ ఉన్నారు. మా సర్వాపరాధాలను క్షమించండి. మీరు ఆవు, నేను లేగదూడను. మీరు చంద్రుడు, నేను చంద్రకాంతమణిని. గంగా నదీ రూపమైన మీ పాదాలకు ఈ దాసుడు సాదరంగా నమస్కరిస్తున్నాడు. నా శిరస్సుపై మీ కృపాహస్తాన్ని ఉంచండి. మీ దాసుడనైన ఈ గనుని చింతను దుఃఖాలను నివారించండి. ఈ ప్రార్థనాష్టకంతో మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. మా పాప తాప ధైర్యాలను త్వరగా నివారించండి. మీరు ఆవు, నేను దూడను. మీరు మా తల్లి, నేను మీ బిడ్డను. నా విషయంలో మీరు మనసున కాఠిన్యతను వహించకండి. మీరు మలయగిరి చందనం, నేను ముళ్ళ పొదను. మీరు పవిత్ర గోదావరి నీరు, నేను మహాపాతకుణ్ణి. మీ దర్శనమయ్యాక కూడా నా మనోమాలిన్యాలు తొలగిపోక ఇంకా ఉంటే
ఉంటే మిమ్మల్ని చందనమని ఎవరంటారు? కస్తూరి సాంగత్యంతో మట్టికి విలువ వస్తుంది. పువ్వుల సహవాసంతో ఉన్న దారం శిరస్సుపై ఉంటుంది. అదే విధంగా మహాత్ములు చేపట్టిన వస్తువులు విశిష్టతను సంతరించుకుంటాయి. పరమేశ్వరుడు తన కోసం విభూతిని, మృగ చర్మాన్ని, నందిని స్వీకరించాడు. ఆ కారణంగానే వాటికి అంతటా గౌరవం లభిస్తుంది. శ్రీకృష్ణుడు గోపాలులను రంజింపచేయడానికి బృందావనంలో యమునా తీరాన ఒట్లు కొట్టే ఆటలాడాడు. దానిని కూడా బుద్ధులు గౌరవించారు. నేను దురాచారిని అయినా మీ శరణుజొచ్చాను. అందువల్ల ఓ గురుదేవ, నా గురించి ఆలోచించండి. ఐహిక లేక పారమార్థిక వస్తువులు ఏవేవి నా మనసుకు సుఖమనిపిస్తాయో వానిని ప్రసాదించండి. గురుదేవ, నా మనసును నిగ్రహించుకునేలా మీరు అనుగ్రహించండి. సముద్రపు నీరు తీయగా మారితే ఆ ఉప్పు నీటికి భీతి చెందన అవసరం లేదు కదా. సాగరాన్ని మధురంగా మార్చగల సామర్థ్యం మీకున్నది. అందువలన దాసగణుని ఈ కోరిక మన్నించండి. నాలో ఉన్న లోపాలన్నీ మీవే. మీరు సిద్ధులకు రాజు. మీకు ఇంకా అధికంగా ఏం మాట్లాడను. మీరే మాకు ఆధారం. తల్లి ఒడిలో ఉన్న బిడ్డకు నిర్భయం సహజం కదా. ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తిగా పఠిస్తారో వారి కోరికలు మీరే తీర్చాలి. మహాప్రభు, ఈ స్తోత్రానికి మీ ఆశీర్వచనం ఎప్పుడూ ఉండాలి. ఒక సంవత్సరంలో పాఠకుల త్రితాపాలు తొలగిపోవాలి. చతుర్భూతులై తమ మనసుల్లో శుద్ధమైన భక్తి భావంతో నిత్యము ఈ స్తోత్రాన్ని పఠించాలి. ఇది వీలు పడకపోతే ప్రతి గురువారమైన సద్గురుమూర్తిని మనసును ధ్యానించి పఠించాలి. ఇది కూడా వీలు కాకపోతే ప్రతి ఏకాదశి రోజున ఈ స్తోత్రాన్ని పఠించి దీని ప్రభావాన్ని గ్రహించండి. భక్తులారా, ఈ స్తోత్రాన్ని పఠించే వారి ఐహికమైన కోరికలను గురుదేవులు వెంటనే తీర్చి వారికి ఉత్తమ గతిని ప్రసాదిస్తారు. ఈ స్తోత్ర పారాయణతో మందబుద్ధులు బుద్ధిమంతులవుతారు. అల్పాయుష్కులు శతాయుష్కులవుతారు. ఈ స్తోత్రాన్ని పఠిస్తే ధనహీనుల ఇంటికి కుబేరుడు వస్తాడు. ఇది ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్రాన్ని పఠిస్తే సంతానహీనులకు సంతానం కలుగుతుంది మరియు సకల రోగాలు నలుదిశలా పారిపోతాయి. కనుక బుద్ధిమంతులారా, మీ మనసులలో ఈ స్తోత్రం ముందు విశ్వాసం ఉంచండి. తర్క వితర్కాలనే చెడు ఆలోచనలకు అస్సలు చోటివ్వకండి. ఈ స్తవన మంజరి స్తోత్ర నిత్య పారాయణ భయ చింతలను రూపుమాపి గౌరవ మర్యాదలతో కూడిన జీవనం ఇస్తుంది మరియు దీని నిత్య పారాయణం వలన నిర్గుణ పరబ్రహ్మమును తెలుసుకొనగలుగుతారు. కనుక బుద్ధిమంతులారా, సోదర సాయి భక్తులారా, మీ మనసులలో ఈ స్తోత్రం ముందు విశ్వాసం ఉంచండి. తర్క వితర్కాలనే చెడు ఆలోచనలకు అసలు చోటివ్వకండి. త్రిడి క్షేత్రయాత్రలు చెయ్యండి. మనసును బాబా పాదాల యందు లగ్నం చేయండి. భక్త కామ కల్పద్రుమమైన సాయి అనాథులకు ఆశ్రయం. వారి ప్రేరణ వల్లనే నేను ఈ స్తోత్రాన్ని రచించాను. లేకపోతే పామరునైన నాకు ఇటువంటి రచన ఎలా సాధ్యం? సెప్టెంబర్ 9, 1918 భాద్రపద శుక్లపక్షం వినాయక చవితి సోమవారం రోజు సూర్యోదయం అయ్యాక మహేశ్వర వద్ద పవిత్ర నర్మదా నది తీరాన శ్రీ అహల్యాదేవి సమాధి వద్ద శ్రీ సాయినాథ స్తవన మంజరి సమాప్తి అయినది. మహేశ్వర క్షేత్రమందు సంపూర్ణమైన ఈ స్తోత్రంలోని ప్రతి పద్యాన్ని శ్రీ షిరిడి సాయినాథులు నా మనసుల్లో ప్రవేశించి పలికించారు. శిష్యుడు దామోదరుడు రాసి పెట్టాడు. దాసగనుడనైన నేను సాధు సత్పురుషులందరకు ప్రణమిల్లుచున్నాను. స్వస్తి. శ్రీ సాయినాథ స్తవన మంజరి భవసాగర తారకం కావాలి. పాండురంగా దీనినే దాసగను అచ్చాదరంగా విన్నవించుకుంటున్నాడు. శ్రీహరి హరార్పణమస్తు. శుభం భవతు. పండినీక వరద హరి విఠల్ సీతాకాంత స్మరణ. జై జయ రామ. పార్వతీపతే హరహర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథ మహారాజుకి జై. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. లోక సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయి గాయత్రి మహామంత్రం. ఓం షిరిడి వాసాయ విద్మహి సర్వసిద్ధిశ్చ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. ఓం షిరిడి వాసాయ విద్మహి సర్వసిద్ధిశ్చ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. ఇది శ్రీ దాసగణకృత శ్రీ సాయినాథ స్తవన మంజరి స్తోత్రం సంపూర్ణం. సర్వము శ్రీ షిరిడి సాయినాథార్పణమస్తు. శుభం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
శ్రీ షిరిడి సాయినాథ అష్టోత్తరశతనామావళి ప్రారంభ. ఓం శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ. ఓం శ్రీ కృష్ణరామ శివ మారుచాది రూపాయ నమ. ఓం శ్రీ శేషసాయినే నమ. ఓం శ్రీ గోదావరి తట షిరిడి వాసినే నమ. ఓం శ్రీ భక్త హృదయాలయాయ నమ. ఓం శ్రీ సర్వహృన్నిలయాయ నమ. ఓం శ్రీ భూతావాసాయ నమ. ఓం శ్రీ భూత భవిష్యత్ భావ వర్జితాయ నమ. ఓం శ్రీ కాలాతీతాయ నమ. ఓం శ్రీ కాలాయ నమ. ఓం శ్రీ కాలాయ నమ. ఓం శ్రీ కాలదర్పదమనాయ నమ. ఓం శ్రీ మృత్యుంజయాయ నమ. ఓం శ్రీ అమర్చాయ నమ. ఓం శ్రీ మర్చ భయప్రదాయ నమ. ఓం శ్రీ జీవాధారాయ నమ. ఓం శ్రీ సర్వాధారాయ నమ. ఓం శ్రీ భక్తావన సమృద్ధాయ నమ. ఓం శ్రీ భక్తావన ప్రతిజ్ఞాయ నమ. ఓం శ్రీ అన్నవస్త్రధాయ నమ. ఓం శ్రీ ఆరోగ్యక్షేమదాయ నమ. ఓం శ్రీ ధనమాంగళ్యప్రదాయ నమ. ఓం శ్రీ బుద్ధి సిద్ధి ప్రదాయ నమ. ఓం శ్రీ పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమ. ఓం శ్రీ యోగక్షేమ వహాయ నమ. ఓం శ్రీ ఆపద్బాంధవాయ నమ. ఓం శ్రీ మార్గ బాంధవే నమ. ఓం శ్రీ భుక్తి ముక్తి స్వర్గ పవర్గదాయ నమ. ఓం శ్రీ ప్రియాయ నమ. ఓం శ్రీ ప్రీతివర్ధనాయ నమ. ఓం శ్రీ అంతర్యామినే నమ. ఓం శ్రీ సచ్చిదాత్మనే నమ. ఓం శ్రీ నిత్యానందాయ నమ. ఓం శ్రీ పరమసుఖదాయ నమ. ఓం శ్రీ పరమేశ్వరాయ నమ. ఓం శ్రీ పరబ్రహ్మణే నమ. ఓం శ్రీ పరమాత్మనే నమ. ఓం శ్రీ జ్ఞాన స్వరూపిణే నమ. ఓం శ్రీ జగతాపిత్రే నమ. ఓం శ్రీ భక్తాన మాతృదాతృ పితా మహాయ నమ. ఓం శ్రీ భక్త భయప్రదాయ నమ. ఓం శ్రీ భక్త పరాధీనాయ నమ. ఓం శ్రీ భక్తానుగ్రహ కారకాయ నమ. ఓం శ్రీ శరణాగత వత్సలాయ నమ. ఓం శ్రీ భక్తి శక్తి ప్రదాయ నమ. ఓం శ్రీ జ్ఞాన వైరాగ్య ప్రదాయ నమ. ఓం శ్రీ ప్రేమ ప్రదాయ నమ. ఓం శ్రీ సంఖ్య హృదయ దౌర్బల్య పాపకర్మ వాసనాక్షయకరాయ నమ. ఓం శ్రీ హృదయ గ్రంథి భేదకాయ నమ. ఓం శ్రీ కర్మ ధ్వంసినే నమ. ఓం శ్రీ శుద్ధ సత్వ స్థితాయ నమ. ఓం శ్రీ గుణాతీత గుణాత్మనే నమ. ఓం శ్రీ అనంత కళ్యాణ గుణాయ నమ. ఓం శ్రీ అమిత పరాక్రమాయ నమ. ఓం శ్రీ జయనే నమ. ఓం శ్రీ ధ్వజస్య కుభ్యాయ నమ. ఓం శ్రీ అపరాజితాయ నమ. ఓం శ్రీ త్రిలోకేశ అవిఘాత గతయ నమ. ఓం శ్రీ అసఖ్యరహితాయ నమ. ఓం శ్రీ సర్వశక్తి మూర్తయే నమ. ఓం శ్రీ స్వరూప సుందరాయ నమ. ఓం శ్రీ సులోచనాయ నమ. ఓం శ్రీ బహురూప విశ్వమూర్తయే నమ. ఓం శ్రీ అరూప అవ్యక్తాయ నమ. ఓం శ్రీ అచించాయ నమ. ఓం శ్రీ సూక్ష్మాయ నమ. ఓం శ్రీ సర్వాంతర్యామినే నమ. ఓం శ్రీ మనోవాగతీతాయ నమ. ఓం శ్రీ ప్రేమమూర్తయే నమ. ఓం శ్రీ సులభ దుర్లభాయ నమ. ఓం శ్రీ అసహాయ సహాయ నమ. ఓం శ్రీ అనాథనాథ దీన బాంధవే నమ. ఓం శ్రీ సర్వభార భృత్యే నమ. ఓం శ్రీ అకర్మణే కర్మ సుకర్మణే నమ. ఓం శ్రీ పుణ్యశ్రవణ కీర్తనాయ నమ. ఓం శ్రీ తీర్థాయ నమ. ఓం శ్రీ వాసుదేవాయ నమ. ఓం శ్రీ సతాంగతే నమ. ఓం శ్రీ సత్యనారాయణాయ నమ. ఓం శ్రీ లోకనాథాయ నమ. ఓం శ్రీ పావనానయ నమ. ఓం శ్రీ అమృతాంశవే నమ. ఓం శ్రీ భాస్కర ప్రభాయ నమ. ఓం శ్రీ బ్రహ్మచర్య తపస్యరాజి సువ్రతాయ నమ. ఓం శ్రీ సత్యధర్మ పరాయణాయ నమ. ఓం శ్రీ సిద్ధేశ్వరాయ నమ. ఓం శ్రీ సిద్ధ సంకల్పాయ నమ. ఓం శ్రీ యోగేశ్వరాయ నమ. ఓం శ్రీ భగవతే నమ. ఓం శ్రీ భక్త వత్సలాయ నమ. ఓం శ్రీ సత్పురుషాయ నమ. ఓం శ్రీ పురుషోత్తమాయ నమ. ఓం శ్రీ సత్యతత్వ బోధకాయ నమ. ఓం శ్రీ కామాది షడ్వరి ధ్వంసినే నమ. ఓం శ్రీ అభేదానందానుభవప్రదాయ నమ. ఓం శ్రీ సర్వమత సమ్మతాయ నమ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ వెంకటేశ్వరమణాయ నమ. ఓం శ్రీ అద్భుతానంతచర్యాయ నమ. ఓం శ్రీ ప్రపన్నార్తిహరాయ నమ. ఓం శ్రీ సంసార సర్వదుఃఖ క్షయకరాయ నమ. ఓం శ్రీ సర్వవిత్ సర్వతోముఖాయ నమ. ఓం శ్రీ సర్వాంతర్బహిస్థితాయ నమ. ఓం శ్రీ సర్వమంగళకరాయ నమ. ఓం శ్రీ సర్వాభీష్ట ప్రదాయ నమ. ఓం శ్రీ సమరస సన్మార్గ స్థాపనాయ నమ. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమ. ఇతి సాయినాథ అష్టోత్తర పూజాం సమర్పయామి. సాయి గాయత్రి. ఓం షిరిడి వాసాయ విద్మహే సర్వసిద్ధిశ్చ ధీమహి తన్నో సాయి ప్రచోదయాతి. ఓం షిరిడి వాసాయ విద్మహే సర్వసిద్ధిశ్చ ధీమహి తన్నో సాయి ప్రచోదయాతి. శ్రీ షిరిడి సాయినాథ మహామహిమాన్విత స్తోత్రం. సదా సస్వరూపం చిదానందకందం జగస్తంభవస్థాన సంహారహేతుం స్వభక్తి చయామానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భవద్ధ్వంస విధ్వంస మార్తాండమీడ్యం మనోవాగతీతం మునిర్జానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భవాంబోధిమగ్నాతితానాం జనానాం స్వబాధాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం సముద్ధారణార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం.
సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం తద్గురుం సాయినాథం. తదా కల్పవృక్షస్య తస్యాధిమూలే భవద్భావబుద్ధ్యాం సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అనేకాసుత తర్క లీలా విలాసై సమావిష్కృతే సన్న భాస్వత్ ప్రభావం అహం భావహీనం ప్రసన్నాత్మ భావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సతాం విశ్రమారామమేవాభిరామం సదా సజ్జనై సంస్థుతం సన్నమద్భి జనామోదరం భక్తభద్రప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అజన్మాధ్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం భవద్దర్శనాత్ స పునీత ప్రవోహం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సకృపానిధే కిలనునాం సర్వార్థ సిద్ధిప్రదం యుష్మోత్పాదరజ ప్రభావమతులం దాతాపి వర్తాక్షమః సద్భక్త్యా శరణం కృతాంజలిపుట సంప్రాప్తితోస్మి ప్రభో శ్రీమత్ సాయి పరేశ పాదకమలా నాణ్యచరణ్యం మమాం సాయి రూపధర రాఘవోత్తమం భక్త కామ విబుధ ధ్రువం ప్రభుం మాయయోపత చిత్త శుద్ధయే చింతయామి సమ్ముదాం. శరత్సుధాంసుం ప్రతిమ ప్రకాశం కృపాతపత్రం తవ సాయినాథ త్వదీయ పాదాబ్జ సమాశ్రితానాం స్వచ్ఛాయ తాపమపాకరోతు ఉపాసనా దైవత సాయినాథ సవర్మయోపాసిని నాస్తుతస్వం రమేన్మనో మే తౌ పాదయుగ్మే భృంగో యదాబ్జే మకరందలుబ్ధః అనేక జన్మార్జిత పాప సంఖ్యయో భవిత్ పాద సరోజ దర్శన క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్ ప్రసీద సాయి సద్గురో దయానిదే. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ సాయి సమర్థ సద్గురువే నమః. శ్రీ సాయినాథ చరణామృత పూర్ణ చిత్త తత్పాద సేవన రచ సతతం చ భక్త్య సంసారజన్య దురితౌగ వినిర్గతాస్తే కైవల్య ధామ పరమం సమవాప్నివంతిం స్తోత్రమే తత్పఠేత్ భక్త యో నరా సన్మనా సదా సద్గురో సాయినాథస్య కృపాపాత్రం భవేద్ ధ్రువం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురం తం నమామి. షిరిడీ సాయినాథ సమర్థ సద్గురం తం నమామి. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విదితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కరుణార్థే శ్రీ ప్రభో సాయినాథ.